నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అఖండ గోదావరి మహోగ్ర రూపం. వరద ముంపులో ఉన్న ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం. కేంద్ర బడ్జెట్పై బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు హర్షం. 28న సెట్టిబలిజ ఉచిత వివాహ పరిచయ వేదిక. సెట్టిబలిజ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానబోయిన రామారావు వెల్లడి. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అఖండ గోదావరి మహా ఉగ్రరూపం దాల్చింది. ఎగువన భద్రాచలం, దిగువన ధవళేశ్వరం బ్యారేజీల వద్ద 2 ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో తీర ప్రాంత ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది. భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజీ వద్ద మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం సాయంత్రం బ్యారేజ్ నీటి మట్టం 14.80 అడుగులు. బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 14,33,332 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద 45.50 అడుగులకు నీటి మట్టం తగ్గింది. భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్కు వరద ప్రవాహం చేరుకోవడానికి సుమారు 18 గంటల సమయం పడుతుందని గోదావరి హెడ్ వాటర్ వర్క్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక బుధవారం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ల మధ్య అఖండ గోదావరి సముద్రంలా మారింది. కొవ్వూరు గోష్పాద క్షేత్రం నీట మునిగింది. ఆలయాలన్నీ నీట మునిగాయి. గోదావరి వరద ప్రభావంతో రాజమహేంద్రవరం పరిధిలోని లంకలన్నీ మునిగిపోతున్నాయి. ఇప్పటికే బ్రిడ్జ్ లంక, కేతావారి లంక, ఎదుర్లమ్మ లంక వంటివి మునిగిపోవడంతో 248 మందిని రాజమహేంద్రవరంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ముంపులో ఉన్న ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో వరద ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ముంపుకు గురైన పంట పొలాల్లో నీటి నిల్వ లేకుండా తగిన చర్యలు చేపట్టడంతో పాటు భవిష్యత్తులో ముంపు నివారణ చర్యల కోసం దీర్ఘకాలిక ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. పెరవలి మండలం కానూరు గ్రామంలో సుమారు 25 ఎకరాల వరి పంట నీట మునిగినట్లు వ్యవసాయ ఇరిగేషన్ అధికారులు వివరించారు. ఉండ్రాజవరం మండలం కాల్దారి, పలసపొడి, సూర్యారావుపాలెం గ్రామాల్లో సుమారు 5,000 ఎకరాలు పంట యనమదుర్రు కాలువ వలన ముంపుకు గురైనట్లు తెలిపారు. డ్రైన్లలో గుర్రపు డెక్క తొలగింపు తీరును పరిశీలించడం జరిగింది. ముంపు గ్రామాల రైతులతో కలెక్టర్ మాట్లాడి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన పీజీ అంశాలపై వివరాలు సేకరించడం జరిగింది. ఈ ప్రాంతంలో పంట పొలాలు ముంపునకు గురి కాకుండా ఎప్పటికప్పుడు కాలువల్లో పూడికతీత పనులను చేపట్టడంతో పాటు పటిష్టతకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ప్రొక్లైనర్లతో పూడికతీత పనులను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పెరవలి మండలం పర్యటనలో తహసీల్దార్ దాసరి సుధా, ఎంపీడీఓ హేమకుమారి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం పర్యటనలో తహసీల్దార్ కె నవీన్ కుమార్, ఎంపీడీఓ నరేందర్ రెడ్డి, వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్పై బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో అందరూ సంతోషంగా ఉండేట్టు ఉంది అని అన్నారు. ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్ ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు మంజూరు చేయడం చిన్న విషయం కాదన్నారు. ఏపీ జీవనాడి పోలవరం కేంద్రం నిర్మిస్తుందని ప్రకటించారు.
వెనుకబడిన జిల్లాలకు 50 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు. మౌలిక వసతుల కల్పన కోసం విశాఖ చెన్నై కారిడార్, రాష్ట్రం నుండి వెళ్లే జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా కేంద్రానికి ఇచ్చే వాటిలో సుమారు 50,000 కోట్లు ఏపీకి తిరిగి వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గుర్తించారు కాబట్టి ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ వహించారని పేర్కొన్నారు. రాజమండ్రి సభలో ప్రధానమంత్రి హామీ ఇచ్చిన విధంగా వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఉండేలా బడ్జెట్లో పెద్ద చోటు కల్పించారని విశ్లేషించారు. రైల్వే జోన్కు గత ప్రభుత్వం స్థలం కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా నిర్వహించే కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న మధ్యాహ్నం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల నుంచి యువమోర్చా ఆధ్వర్యంలో లాలా చెరువు కార్గిల్ వీరుడి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఇటీవల ఆర్యాపురం ఎన్నికల్లో కూటమి ప్యానెల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి యనుమల రంగబాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణరావు, బీజేపీ నాయకులు కాలేపు సత్యనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు కురగంటి సతీష్, మీడియా ఇన్ఛార్జ్ వీర వీరాంజనేయులు, యువమోర్చా నాయకులు కందికొండ రమేష్, నందివాడ వెంకటేశ్వరరావు, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో చాలామంది, కొంతమంది కులపరంగాను, కొంతమంది వ్యతిరేక ప్రతిపక్షంగాను అందరూ పోటీ చేస్తూ ఇంకేముంది ఈసారి ఎన్డీఏ అంటున్నారు కానీ ఉమ్మడి పక్షాలు పెద్దగా పని అవ్వదు, గట్టిగా 4-5 నెగ్గితే కష్టం అనే పరిస్థితితో బయట అవాకులు చవాకులు మాట్లాడిన పరిస్థితి. ఈ చైర్మన్ వల్ల ఈసారి ఏమి అభివృద్ధి జరగదు, ఆయన ఏమి నెగ్గడు అనేదిగా కూడా మాట్లాడారు. కానీ దానికి చంపపెట్టుగా ఆ యొక్క ఖాతాదారులు, ఆర్యాపురం ఖాతాదారులు, ఆర్యాపురం ఖాతాదారులు, ఆ బ్యాంకు సంఘ ఖాతాదారులు, వాళ్ళే ఓటర్లు, వాళ్ళు సరైన తీర్పు నిర్ణయాన్ని ఇచ్చారు. అలాగే కాదు, ఈ యొక్క రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చి ఎన్డీఏ పక్షాన్ని నిలబెడితే ఇక్కడ 12కు 12 అంటే రాజమండ్రి 10, పక్క గ్రామాల నుంచి ఉన్న 2, 12కు 12 కూడా గెలుపునిచ్చి వాళ్ళ యొక్క మాటలకి చంపపెట్టుగా వీళ్ళు తీర్పునివ్వడం జరిగింది. అందులో మన పార్టీ నుంచి యనుమల రంగబాబు గారు డైరెక్టర్గా ఎన్నికైనందుకు వారికి ఎన్నికకి అవకాశం ఇచ్చిన మిత్రపక్షాలు ఎన్డీఏ పక్షాలకి, అలాగే ఓట్లేసి గెలిపించిన ఆర్యాపురం ఖాతాదారులు ఓటర్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గతంలోనే రంగబాబు గారు ఆ యొక్క బ్యాంకులో డైరెక్టర్గా పనిచేశారు. అందరికంటే కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అజాతశత్రువుగా ఎవరితోటి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ బ్యాంకులో చాలా కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. దాంతో పార్టీ నుంచి కూడా ఏ విధమైన వ్యతిరేకత లేకుండా అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన పేరును ప్రతిపాదించడం, ఆయన ఎన్నికైన సందర్భంలో గతంలో కంటే మరింత మంచిగా పనిచేస్తూ పార్టీకి ఆయనకి మంచి పేరు తీసుకొస్తారనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఆయన కూడా అందరినీ కలుపుకుని ముందుకెళ్ళే వ్యక్తి కాబట్టి వారికి పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా మొన్న ఈ ఎన్నికల్లో బాగా కష్టపడి పనిచేశారు. దానికి తగ్గ ప్రతిఫలం లభించినందుకు అందరం కూడా ఆనందపడుతూ హర్షం ప్రకటిస్తున్నాం. ఈ నెల 28న రాజమండ్రిలో సెట్టిబలిజ యువత కోసం ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సెట్టిబలిజ సంఘం ప్రధాన కార్యదర్శి సానబోయిన రామారావు తెలిపారు. 28వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ఆల్కాడ్ తోట గేదెల నోకరాజు ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించే ఈ ఉచిత వివాహ పరిచయ వేదికను సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2007 నుంచి ప్రతి సంవత్సరం సెట్టిబలిజ ఉచిత వివాహ పరిచయ వేదికను విజయవంతంగా నిర్వహించి ఎంతోమంది యువతీ యువకులు ఈ వేదిక ద్వారా వివాహ బంధంతో ఒక్కటయ్యారని వివరించారు. వివాహ పరిచయ వేదికకు హాజరయ్యే యువతీ యువకులు తల్లిదండ్రులు కార్డ్ సైజ్ ఫోటోలు, బయోడేటా తీసుకుని రావాలని సానబోయిన రామారావు సూచించారు. ఇతర వివరాలకు తన సెల్ నెంబర్ 9247864443, ఆర్గనైజింగ్ కమిటీలోని మట్టుపర్తి సత్యనారాయణ సెల్ నెంబర్ 9398925726 నెంబర్లలో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. ఉచిత వివాహ పరిచయ వేదిక కోసం ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీలో మేడిశెట్టి తాతబ్బాయి, గుబ్బల ఉదయ్ భాస్కర్,
బొక్క సత్యవెంకట ప్రతాప్, చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, లావేటి సత్యనారాయణ ఉన్నారని సానబోయిన రామారావు వివరించారు. ఇటుబల్య ఉచిత వివాహ పరిచయ వేదికను రాజమండ్రిలో నిర్వహించబోతున్నాము. ఆ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి విలేకరు సోదరులందరికీ నాకు నమస్కారాలు. నేటి రోజున మేము ఈ సమాచారాన్ని మీ ద్వారా మా సిటిబల్య సోదరులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మేము నిర్వహించబోయే సిటిబల్య ఉచిత వివాహ వేదికను రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడున్న సిటిబల్య సోదరులు వచ్చి వివాహం కావలసినటువంటి అమ్మాయి వివరాలు, అబ్బాయి వివరాలు తీసుకుని వచ్చి ఆ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారనేసి మేము కోరుతున్నాము. గత 2007 నుంచి మేము ఈ సిటిబల్య ఉచిత వివాహ పరిచయ వేదికని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే రాజమండ్రిలో రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో 28/7/24 అంటే రేపు వచ్చే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము ప్రతి సిటిబల్య సోదరులు మాకు అందుబాటులో ఉన్నటువంటి వారు అందరికీ కూడా మెసేజ్ల ద్వారా, పిలుపుల ద్వారా తెలియజేస్తున్నాము. అక్కడికి వచ్చినటువంటి వారు కార్యక్రమం నిర్వహణలో అంతరాయం కలగకుండా బయటికి వెళ్తే లంచ్ బ్రేక్ కానీ టీ బ్రేకుల్లో మళ్ళీ ఇబ్బంది పడతారనేసి మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే అరేంజ్ చేసి వచ్చిన వారిని సక్రమంగా మేము ఉచిత వివాహ పరిచయ వేదికను నిర్వహించి వారికి మేము మా సంఘీయులకి సహాయపడాలనేసి మేము ప్రయత్నిస్తున్నాము. మట్టపర్తి సత్యనారాయణ అండి. శెట్టి బలిజ వధూవరుల వివాహ పరిచయ వేదిక 28వ తేదీ ఈ నెల జరుగుతుంది. గేదెల నూకరాజు కళ్యాణ మండపం రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. గతంలో చాలాసార్లు అక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అక్కడే ఈసారి కూడా జరుగుతుంది. దూరాలను ఉండేటువంటి విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఉండేటువంటి వధూవరులు వివాహం చేసుకోవడానికి జంటలను వెతుక్కోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వారందరికీ రాజమండ్రిలో పరిచయ వేదికని ఏర్పాటు చేసి వారందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా అందరికీ మెసేజ్లు పెట్టి మీడియా ద్వారా కూడా మెసేజ్లు అందేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి శెట్టి బలిజ సోదరులందరూ కూడా వారి వారి అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇక్కడ వివాహ పరిచయం చేసుకొని అక్కడికక్కడే వారు సెటిల్ చేసుకోవచ్చు. లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ ద్వారా చేసుకోవచ్చు. ఇదంతా ఉచిత కార్యక్రమం, పైసా కూడా తీసుకోవడం జరగదు. దీనికి శ్రీ సానబోయిన రామారావు గారు మొత్తం ఆర్గనైజేషన్ చేస్తున్నారు. వారికి మా సహాయ సహకారాలు అందిస్తున్నాము. గుమ్మల ఉదయ భాస్కర్రావు.
నేను రాజమండ్రి 4 సంవత్సరాల నుంచి రాజమండ్రిలో ఉంటున్నాను. ఈ ఉచిత వివాహ వేదిక సెట్టిపల్లి కమ్యూనిటీ సానబోయిన రామారావు గారు నిర్వహిస్తారు ఎప్పుడును. కాబట్టి సంఘీయులందరూ సెట్టిపల్లి వివాహం కావలసిన వధూవరులందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాం. వచ్చేటప్పుడు అంతా ఉచితంగానే జరుగుతుంది. మీకు వివాహ వేదిక వచ్చేవారికి అంతా అన్ని ఫెసిలిటీస్ మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం. వివాహ వేదిక అదే కళ్యాణ మండపం గేదెల నూకరాజు కళ్యాణ మండపం అండి. రైల్వే స్టేషన్ దగ్గర. రైల్వే స్టేషన్ దిగినట్టయితే ఇంకలాగ దగ్గరే. కోటిపల్లి బస్ స్టాండ్లో దిగితే ఇంకా దగ్గరేనండి. కాబట్టి ఇక్కడైనా ఎక్కడ ఇటు వెస్ట్ గోదావరి నుంచి వచ్చేవాళ్ళు కోటిపల్లి బస్ స్టాండ్లో దిగొచ్చు. దిగి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాం అనమాట. దీనికి సారథ్యం సానబోయిన రామారావు గారు ఎప్పటి నుంచో 2007 నుంచి కూడా ఆయనే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆయనకి ఈ కులం పట్ల అభిమానం ఎక్కువ కాబట్టి వినియోగించుకుంటారండి. ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు. రాజమండ్రి ఆల్కట్ గార్డెన్స్ లోని మున్సిపల్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించి సదుపాయాలపై ఆరా తీశారు. గోదావరి ఉధృతంగా ఉన్నందున రాజమహేంద్రవరంలో అన్ని స్నానాల రేవులను నగరపాలక సంస్థ అధికారులు మూసివేశారు. కోటిలింగాల రేవు, చింతాలమ్మ ఘాట్, పుష్కరాల రేవు, టీటీడీ ఘాట్, శ్రద్ధానంద ఘాట్, లాంచీల రేవు, గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్లను మూసివేశారు. అక్కడ రేవుల్లో గోదావరిని చూసేందుకు వీలు లేకుండా గేట్లను మూసివేసి సిబ్బందిని ఏర్పాటు చేశారు. పలు ఘాట్ల వద్ద కర్రలతో లోపలకు ఎవరూ వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. ఎవరైనా రేవుల్లో దిగితే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. సీతానగరం మండలంలోని ముల్లకలంక నుంచి ప్రజలు బయటకు రావడం లేదు. సుమారు 1000 మంది వరకు జనం ఉన్నారు. 320 ఇళ్లు ఉన్నాయి. 850 వరకు గేదెలు, ఆవులు ఉన్నాయి. ఇక్కడ పాల వ్యాపారులే ఎక్కువ. వారెవరూ బయటకు రావడం లేదు. జనం వచ్చి తమ పనులు చూసుకొని తిరిగి లంకల్లోకి వెళ్లేందుకు గోదావరిలో 2 పడవలు ఏర్పాటు చేశారు. ఆర్ఐ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో క్యాంప్ ఏర్పాటు చేశారు. కొవ్వూరు రూరల్, మద్దూరు లంక నుంచి వరద బాధితులు పునరావాస కేంద్రాలకు రావడం లేదు. అధికారులు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎర్రకాలువ వరద కారణంగా నల్లజర్ల, నిడదవోలు మండలాల్లో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఎర్రకాలువ తగ్గుముఖం పట్టడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారు. సీతారామరాజు జిల్లా కోనవరంలో శబరి గోదావరి సంగమంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కోనవరం శబరి బ్రిడ్జ్ వద్ద ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జిని తాకుతూ వరద నీరు ప్రవహిస్తుంది. అల్లూరు జిల్లా విలీన మండలాలను వరద నీరు చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కోనవరం గ్రామంలోకి వరద నీరు చొచ్చుకురావడంతో ఉదయ్ భాస్కర్ కాలనీలోని ఇళ్లకి వరద నీరు చేరింది. వరద పెరిగే అవకాశం ఉండడంతో ఇల్లు ఖాళీ చేసి ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. లింగ వివక్ష లేని సమాజం, మహిళా సాధికారత దిశగా
భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లాలో బేటీ బచావో బేటీ పఢావో బాల్య వివాహాల నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణ వంటి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి సమీక్షిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆడపిల్ల రక్షణ, ఆడపిల్లలను చదివించడం, లింగ పక్షపాతానికి వ్యతిరేకంగా ప్రజలకి అవగాహన కల్పించడం, బాలికల సంక్షేమ సేవల సామర్థ్యాన్ని మెరుగుపరిచే విధంగా పథకం యొక్క లక్ష్యాల్ని ప్రజలకు తీసుకువెళ్లాలన్నారు. జిల్లాలో ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా బేటీ బచావో బేటీ పఢావో బాల్య వివాహాల నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణ అంశాలపై ప్రతి గ్రామంలో వర్క్షాప్లను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో బేటీ బచావో బేటీ పఢావో బాల్య వివాహాల నియంత్రణపై పాఠశాలల్లో, కమ్యూనిటీ సెంటర్స్ వంటి జనసమూహం గల ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. బాల్య వివాహాలు జరిగే సమాచారం క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి తెలుసుకునే అవకాశం ఉందని, సామాజిక బాధ్యతతో అటువంటి వాటిని బహిర్గతం చేసేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమం విస్తృత ప్రచారంలో భాగంగా టేబుల్ స్టాంప్స్, పోస్టర్స్, కరపత్రాలు, వార్తాపత్రికలు, సోషల్ మీడియా వంటి వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. గృహహింస కేసు సంబంధించి వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మండల కేంద్రాల్లో తహసీల్దార్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, మహిళా పోలీస్, గ్రామస్థాయి సిబ్బందితో మహిళలు, బాలికల రక్షణ, హక్కులకు చెందిన చట్టంపై అవగాహన కల్పించే విధంగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. విస్తృత ప్రచారంలో భాగంగా సెమినార్స్, వర్క్షాప్స్, ఎగ్జిబిషన్స్, ర్యాలీలు, భక్తుల ప్రసంగాలు, ఇతర శాఖల సమన్వయంతో దేవాలయాలు, చర్చ్ ప్రదేశాల్లో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రదర్శనల ద్వారా ప్రజలకు ఆ పథకం ద్వారా సాధించిన విజయగాథలను తెలియజేసే విధంగా ప్రచార కార్యక్రమాలు ఉండాలని అన్నారు. జిల్లాలో 1556 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న నెలసరి పనితీరుపై సమీక్షలు పక్కాగా నిర్వహించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. శాఖ పరంగా నిర్వహిస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలను క్యాలెండర్ రూపంలో ముందస్తుగానే నిర్ణయించి ఆయా తేదీల్లో అవగాహన సమావేశాలను నిర్వహించాలని అన్నారు. అంగన్వాడీ మండల కార్యాలయ కేంద్రాల్లో గల ఖాళీ స్థలాల్లో న్యూట్రిషన్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయ్ కుమారి, సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. బొమ్మూరు జీపీఆర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డి అధ్యక్షతన డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మంగళవారం విద్యా కిట్లు పంపిణీ చేశారు. బొమ్మూరు జీపీఆర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డి అధ్యక్షతన డాక్టర్ గోరంట్ల రవికిరణ్ మంగళవారం విద్యా కిట్లు పంపిణీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటు కృషి చేస్తానని పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కామిని ప్రసాద్ చౌదరి అన్నారు. గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో 591, 590 మార్కులు సాధించిన కె తేజస్విని, ఎం సింధుని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. తల్లిదండ్రుల కమిటీ ఉపాధ్యక్షురాలు పితాని మీనా, గ్రామ తెదేపా అధ్యక్షుడు భీమరశెట్టి రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 4 రోజుల్లో వారు ఆలోచించినట్టు మొదటి ఆలోచనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన విద్యను అందించాలనే ముఖ్య ఆలోచనతో ఈ రాష్ట్రం ఊహించనంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మానవ జీవితంలో చదువు అనేది ప్రధానం కనుక ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళందరూ ఉన్నత విద్యను అభ్యసించాలనే ముఖ్య ఆలోచనతో ఈవేళ మీ అందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, బ్యాగ్ కానీ, షూ కానీ, సాక్స్లు కానీ, బెల్ట్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది దృష్టిలో అది తక్కువ ఖర్చు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ఈవేళ ప్రభుత్వం మనకు చాలా సహాయం చేసింది అనుకోవచ్చు. మీరు ఏ విధంగా ఆలోచించినప్పటికీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈనాటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం పూర్తిగా మీ యొక్క బిడ్డలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనే ఆలోచన ఒక్కటే. ఆ ఆలోచనకు అనుగుణంగా తల్లిదండ్రులుగా మీరు కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది.
ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఈ స్కూల్ నిర్మాణానికి 1997 ముందు నేనైతే రైల్వే స్టేషన్ దగ్గర ఏఎంబీ స్కూల్ హై స్కూల్ దగ్గరికి వెళ్ళి చదువుకునేవాడిని. మన జిల్లాలోనే మొదట సెకండ్ ప్లేస్ రావడం అనేది చాలా గర్వంగా ఉంది. అండ్ వీళ్ళు ఏదైతే సాధించారో దాన్ని మిగతా పిల్లలు తల్లిదండ్రులు కూడా మనం ఎక్కడ చదువుతున్నాం అన్నది కాకుండా చాలా కష్టపడి ఇక్కడ ఉన్న పిల్లలకి పాఠం చెప్తూ చాలామంది మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, ప్రిన్సిపల్ గారు ఉన్నారు. సో వీళ్ళని మీరు స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా మీరు కూడా బాగా ఈ ప్రైవేట్ స్కూల్స్తో పాటు పోటీ పడగలం అనే మెసేజ్ని వీళ్ళిద్దరి ద్వారా మీరు తీసుకోవాలనుకుంటున్నాను. మీ పిల్లల్ని మీరు వాచ్ చేస్తుండాలి. ఈ ఇంటర్లో వస్తున్నారు లేదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది గమనించాలి. అట్లాగే తప్పు చేస్తుంటే మందలించాలి. అట్లా కాకుండా మీరు పిల్లల్ని కానీ వెనక్కి తీసుకొస్తే మీ కాళ్ళు మీరే నరుక్కున్నట్టు, ఎవడో ఒక దేవుడు కాదు, మీ కాళ్ళు మీరే నరుక్కున్నట్టు. కనుక తల్లిదండ్రులు చాలా ఖచ్చితంగా మీరు కీరులు పాటించండి. ఇకపోతే వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. అఖండ గోదావరి మహోగ్ర రూపం. వరద ముంపులో ఉన్న ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం. కేంద్ర బడ్జెట్పై బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు హర్షం. న సెట్టిబలిజ ఉచిత వివాహ పరిచయ వేదిక. సెట్టిబలిజ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానబోయిన రామారావు వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.